హలో అందరికీ. రాగి ఇడ్లీ చేస్తున్నానని చెప్తే మా వారు చికెన్ తేనా మటన్ తేనా అని అడుగుతారండి. మీ ఇష్టం ఏదో ఒకటి తేండి అని అన్నాను అనుకోండి, లేదులే చెప్పు అంటారండి. నేను చికెన్ అన్నా మటన్ అన్నా ఆయన తెచ్చేది మటనేనండి బాబు. మటన్ తెచ్చినా చికెన్ తెచ్చినా పులుసు చేయమంటారండి. ఈ పులుసు రాగి ఇడ్లీలోకి, రాగి దోశల్లోకి, జొన్న ఇడ్లీ జొన్న దోశల్లోకి కూడా సూపర్ ఉంటుందండి. నేను చేసాను, మీకు చూపిస్తాను చూసేయండి. మటను నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకొని, నేను చూడండి ఎన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసుకుని నీట్గా పక్కన పెట్టుకోవాలండి. ఏమండోయ్, పులుసు అంటే చింతపండు పులుసు అనుకునేరు కాదండి. చూసేయండి మీరే ఎలా చేశాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకుని, అందులో 4 పచ్చిమిరపకాయలు వేసుకొని, 3 టమాటాలు వేసేసుకుని, కొంచెం జీలకర్ర, ఒక కొబ్బరి ముక్క వేసేసుకుని, కొంచెం గసగసాలు వేసుకుని మనం మిక్సీ పట్టి పెట్టుకోవాలన్నమాట, పేస్ట్లా చేసుకుని. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసేసుకుని, ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుని, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిపోయింది అనుకోండి, ఇప్పుడు మనం చేసుకున్నాం కదా పేస్ట్, దాన్ని వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా వేగనివ్వాలండి. ఎంతవరకు వేగాలంటే పచ్చి వాసన బాగా పోవాలన్నమాట. పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలన్నమాట. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి, నేను తర్వాత వేస్తాను చూడండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కడిగి పెట్టుకున్నాం కదా మటన్ వేసేద్దాము. వేసేసి బాగా దీంట్లోనూ నీచు వాటర్ వస్తుందండి, నీచు నీళ్ళు అనమాట. ఆ నీచు నీళ్ళు పోయేంత వరకు కూడా, మటన్లోంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు, వేగే వరకు కూడా దీన్ని వేపుకుంటానే ఉండాలండి. ముక్క కలర్ మారిపోద్ది అనమాట. అప్పటి వరకు వేపుకుంటానే ఉండాలి, లేకపోతే మనకి మటను నీచు వాసన వచ్చేస్తుంది అనమాట. ఇలా మటన్లో వాటర్ అంతా ఇంకిపోయేటట్టుగా ఫ్రై చేసుకుంటేనండి మటన్ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. లేకపోతేనండి నీచు వాసన వచ్చేసి ముక్క కూడా నీచు వాసన వచ్చేస్తుందండి. ఇదిగోండి అల్లం పేస్ట్ వేసాను, వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. వేసేసి ముక్కకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి. బాగా కలిపినప్పుడు మనకి నీచు వాసన అనేది ఉండదన్నమాట. బాగా కలుపుకుని ఆ వాటర్ అంతా పోయేదాకా, మొత్తం ఆ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత మనకి కావాల్సినవి వేసుకోవాలన్నమాట. అంటే పసుపు, కారం అలాంటివి అనమాట. చూడండి వేగిపోయింది ఇప్పుడు బాగాను. అలాగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేపుకోవాలండి. వేపేసుకుంటే మనకి టేస్ట్ ఉంటుంది అనమాట. మటను చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం పసుపు, అంటే కావలసినంత అండి, మీకు ఎంత అవసరమైతే అంత. కొంచెం పసుపు, ఒక 3 స్పూన్ల కారం. ఇందులో కారం ఎక్కువ పడద్దండి, ఎందుకంటే పులుసుగా ఉంటుంది కదా, అందుకని కారం ఎక్కువ పడద్దు అనమాట. 3 స్పూన్ల కారము, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, పెప్పర్ పొడి మెయిన్గా వేయండి, అది మాత్రం ఖచ్చితంగా వేయాలన్నమాట. వేసేసి బాగా మిక్స్ చేయండి. బాగా ముక్క అంతా పట్టేటట్టుగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసుకుంటే ముక్కకి బాగా పట్టి మనకి ముక్క టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ముక్కకంతా పట్టేసిన తర్వాత దీంట్లో కావలసినంత నీళ్లు పోసుకోవాలండి. నేను పులుసుకి సరిపడా నీళ్ళు పోసానండి. అంటే ఎంత పలచగా మనకి కావాలి, ఇడ్లీ దోశ ముంచుకోవడానికి వీలుగానమాట. అంటే గ్రేవీగా ఉంటే ఇడ్లీ దోశకి అత్తుకోదండి ఎక్కువ, అందుకని పలచగా చూడండి. ఈలాగా ఇంత పలచగా ఉండాలి. ఇంత పలచగా నీళ్లు పోసుకుని బాగా కలిపేసుకుని, ఇప్పుడు నేను ఉప్పేస్తున్నానండి. ఉప్పేసేసుకుని మనం బాగా కలిపేసుకుని, ఆ తర్వాత దీని మీద మూత పెట్టేసుకుని మనము విజిల్ వేయించుకోవాలండి. నేనైతే 5 విజిల్ వేయించానండి. మీరు మీ ఇష్టం అండి, మీరు తినే దాన్ని బట్టి 5 విజిల్లు, 3 విజిల్లు అలా. అంటే కొన్నిసార్లు మటన్ తొందరగా ఉడికిపోద్దండి, కొన్నిసార్లు తొందరగా ఉడకదన్నమాట. అందువల్ల దాన్ని బట్టి మీరు విజిల్ వేయించుకోండి. ఇప్పుడు అయిపోయిందండి, చూడండి మూత తీసేస్తే ఇలా ఉందన్నమాట. ఇది మీకు ఇంకా బాగా పలచగా ఉందనుకుంటే కనుక కొంచెం మళ్ళీ ఉడకబెట్టుకోవచ్చండి, కొంచెం దగ్గర అయ్యేంత వరకును. మరీ ఎక్కువ దగ్గర అయిపోకూడదండి, ఇంత పలచగా ఉంటే సరిపోద్దండి. మేమైతే ఇంత పలచగా తింటామండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైనుంచి గరం మసాలా వేద్దాము. అంటే ఇందాక నేను కొంచెమే వేసానన్నమాట, ఆ మిగిలిన్నది ఇప్పుడు వేసానండి. లాస్ట్లో వేసుకుంటే ఇంకా మనకు మంచి స్మెల్ వస్తుంది, అందుకని లాస్ట్లో వేసి కొంచెం సేపు మనం కలుపుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు మనం ఉడకబెట్టుకుంటే ఇంకా కూర రెడీ అయిపోద్దండి, పులుసు రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఏం చేద్దామంటే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని దీని మీద చల్లుకుందామండి. చల్లుకొని కొంచెం సేపు ఉంచుకొని
మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. మా ఇంట్లో ఇంత పులుసు సరిపోద్ది కాబట్టి నేను ఆపేసుకుంటున్నానండి. మీరు కూడా ఇంతవరకు ఉంచుకొని ఆపేసుకోండి. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదేనండి మటన్ పులుసు. మీరు రాగి ఇడ్లీ, రాగి దోసనే కాదండి, మీరు మామూలు మనం బియ్యంతో వేసుకున్న ఆటిలకి కూడా బావుంటదండి. ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. రాయలసీమ స్పెషల్ అండి ఇది. రాయలసీమ సైడు మనకి ఇడ్లీలు, దోసలు చేసుకుంటే ఖచ్చితంగా దీన్నే తింటారండి సండే రోజుల్లోనూ. మిగిలిన రోజుల్లో చట్నీ తింటారు. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.